నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియా యుద్ధం అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. ఇరాన్ తన అమలు పదులోని అత్యంత విధ్వంసకర ఆయుధాలను బయటకు తీసింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ క్లస్టర్ బాంబ్ క్షిపణులతో మెరుపు దాడులకు దిగింది. అయితే ఈ దాడుల్లో అమెరికాకు చెందిన కీలక రాడర్, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఈ క్లస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. గల్ఫ్ సముద్ర జలాల్లో ఇరాన్ క్షిపణులు మారణ హోమం సృష్టిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4ను అత్యంత విధ్వంసకరంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఖుర్రం షహార్ 4, ఎమాద్ వంటి శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను క్లస్టర్ వార్హెడ్లతో ప్రయోగించింది. ఒకే క్షిపణి ఆకాశంలో వందలాది చిన్న బాంబులుగా విడిపోయి ఒకేసారి భారీ విస్తీర్ణంలో విధ్వంసం సృష్టించే ఈ క్లస్టర్ బాంబులు అమెరికా రక్షణ కవచాలను సైతం ముప్పుదిప్పలు పెడుతున్నాయి. బహ్రెయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాలోని అమెరికా వ్యూహాత్మక స్థావరాలపై క్లస్టర్ బాంబులు వర్షంలా కురిశాయి. శాటిలైట్ చిత్రాల ప్రకారం అమెరికా సైనిక కమ్యూనికేషన్ కు అత్యంత కీలకమైన సాట్కామ్ టెర్మినల్స్, సెన్సిటివ్ రాడర్ డోమ్స్ ఈ దాడుల్లో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీనివల్ల మధ్యప్రాచ్యంలో అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగింది. అమెరికా వైమానిక దళానికి చెందిన సుమారు 15 మంది సైనికులు మరణించగా వందలాది మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. సుమారు $800 మిలియన్ విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు పెంటగాన్ అంచనా వేస్తోంది. ఇరాన్ క్షిపణులు అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దాటుకుని వచ్చి మరీ ఈ విధ్వంసం సృష్టించడం పెంటగాన్ను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ నగరాలను కూడా ఇరాన్ వదిలిపెట్టడం లేదు. టెల్ అవీవ్, జెరూసలేం వంటి ప్రాంతాల్లో క్లస్టర్ బాంబులు పేరడంతో సామాన్య ప్రజలు బంకలలో తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి మాత్రం ఇరాన్ చేస్తున్న యుద్ధ నేరానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 6 వరకు శక్తి కేంద్రాలపై దాడులు వద్దని చెప్పినప్పటికీ ఇరాన్ క్షిపణి దాడులు ఆపకపోవడంతో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ అమెరికాకు కోలుకులని దెబ్బ కొడుతోంది. ఈ దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో చమురు రవాణాకు కూడా తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఎప్పుడు ఏ బాంబు ఇక్కడ పేలుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది.